నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నిద్ర కరువాయనే. ఇదొక పెద్ద అబద్ధం. ఎప్పుడు నిద్రపోలేదు మాట్లాడి, ఈరోజు దేవా నాతో మాట్లాడలేదు నాయనా అనేసి మోకాళ్ళు లేచి, నాయన ఈరోజు నాకేం ఒక్క మాట కూడా తగలేదు ప్రభువా, నీ దగ్గర కూర్చున్నాను, నేను అలాగా ఉండిపోయినాను, ఒక మాట కూడా నాకు అలాగా నన్ను కొట్టినట్టుగా మాట్లాడలేదు, నన్ను తట్టినట్టుగా మాట్లాడలేదు అన్న రోజు ఇంటికి వెళ్ళిపోయి అన్న ఆహారాలు మానేసి ఏడ్చుకొని ప్రార్థన చేసుకున్న అనుభవాలు ఉంటే ఆ పాట పాడచ్చు, ఆ పాట పాడచ్చు. చూసారా, ఏం ఉండవు. మాకు పాట వచ్చాయా, మేము పాడతామా? ఈడ వినబడేది కనబడేది ఇక్కడే యేసయ్య. హల్లెలూయా. దైవ ప్రత్యక్షతలు ఇక్కడ దొరుకుతాయండి. దైవ ప్రత్యక్షతలు ఆయన సన్నిధిలో దొరుకుతాయి. ఆయన ప్రేమించిన ప్రజలతో మాట్లాడతాడు. ఆయన ప్రేమించిన ప్రజల అంతరంగాన్ని చూసి మాట్లాడతాడు. బలహీనతలను బట్టి మాట్లాడతాడు. హృదయంలో కలిగి ఉన్న భయ, ఆందోళన, చింత, దిగులు, బాధలను బట్టి మాట్లాడతాడు. ఇక్కడ బలపరిచే ఉద్దేశం దేవునిది, బాగుపరిచే ఉద్దేశం దేవునిది, హెచ్చరించి నిలబెట్టుకునే ఉద్దేశం దేవునిది.